Kubera. Turn your business dreams into reality. హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ కేపీ రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. అలానే మీకు లోకల్లో ఉన్న కొన్ని బిజినెస్ సక్సెస్ స్టోరీస్ పరిచయం చేస్తూ మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ని మీకు ఇవ్వటానికి మిస్టర్ కుబేరా ఛానల్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈరోజు ప్రపంచంలోనే సక్సెస్ఫుల్ వరల్డ్ అయిన ఫ్రాంచైజ్ మోడల్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధిక ఫ్రాంచైజీ మోడల్స్ ఇచ్చిన స్టార్ బక్స్ దాదాపు 37,000 బ్రాంచులు, అలానే KFC 27,000 బ్రాంచులు. ఇలా ప్రపంచం అంతా కూడా మనం ఒక బ్రాంచ్ రన్ చేయడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ప్రపంచం అంతా కూడా వీళ్ళు ఇన్ని వేల బ్రాంచులు ఎలా స్టార్ట్ చేశారని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇదే ఫ్రాంచైజీ మోడల్. ఈరోజు మనం ఫ్రాంచైజీ మోడల్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఫ్రాంచైజీ మోడల్ అంటే ఒక సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిజినెస్ని ఒక వ్యక్తి అదే బిజినెస్ని కొన్ని బ్రాంచెస్గా లేదా ఫ్రాంచైజీ మోడల్లో వేరే వ్యక్తులకు కూడా బిజినెస్ చేసుకోవటానికి ఒక అవకాశాన్ని కల్పించడమే ఫ్రాంచైజీ మోడల్. ఫ్రాంచైజీ మోడల్లో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఉంటారండి. ఒకటి ఫ్రాంచైజర్, రెండోది ఫ్రాంచైజీ. ఫ్రాంచైజర్ అంటే ఎవరైతే తన బిజినెస్లో తన బ్రాండ్ వాల్యూని, గుడ్ విల్ని, అలానే తన బిజినెస్ని ఒక సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కావాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మొత్తాన్ని వేరే వ్యక్తికి ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో అతన్ని ఫ్రాంచైజర్ అని అంటాం. ఫ్రాంచైజీ అని అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ప్లేస్ చూసుకుని తను కొత్తగా ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ అనుకుంటే ఈ రెస్టారెంట్ని కొత్తగా స్టార్ట్ చేయబోయే వ్యక్తిని ఫ్రాంచైజీ అని అంటాం. ఇక్కడ ఇద్దరికీ కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నారో ఇతనికి ఫ్రాంచైజీ ఇవ్వటం వల్ల ఇతనికి వేరొక కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఇతని యొక్క బ్రాండ్ వాల్యూ, గుడ్ విల్ కూడా ఇతనికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫ్రాంచైజర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రాంచైజర్ ఇతనికి బ్రాండ్ వాల్యూ ఇవ్వడానికి ఫ్రాంచైజీ యొక్క ఫీ, కొంత సెటప్ ఫీ తీసుకుంటాడు. ఇది ఇతనికి బెనిఫిట్ అవుతుంది. అలానే మంత్లీ జరిగే సేల్స్లో నుంచి కానివ్వండి, లేదా మంత్లీ యొక్క ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఫ్రాంచైజీ రాయల్టీగా ఇతను ఛార్జ్ చేయటం జరుగుతుంది. అలానే ఇక్కడ ఫ్రాంచైజీ ఎవరైతే ఉన్నారో తనకి ఏంటంటే కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ చూసుకుని ప్లేస్ చూసుకోవటం వల్ల రెస్టారెంట్ ఎలా నడుస్తుంది, కస్టమర్స్ ఎలా వస్తారు, అలానే ఒక టేస్ట్ గురించి కావాల్సిన R&D చేయటంలో కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా ఒక సక్సెస్ఫుల్గా 20 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బ్రాండ్ని తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా తన రెస్టారెంట్ని రన్ చేయగలుగుతాడు. ఇక్కడ ఫ్రాంచైజీకి ఏంటంటే కొత్తగా రెస్టారెంట్ పెట్టి ప్రయోగాలు పెట్టడం వల్ల అతను ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్లో నడపడానికి ఫ్రాంచైజీ మోడల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫ్రాంచైజీ మోడల్లో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం. మనకి ఇండియాలో ఎక్కువగా ఫేమస్ మరియు బాగా రన్ అయ్యే మోడల్స్ ఏంటంటే ఫోఫో మోడల్ అండ్ ఫోకో మోడల్. ఫోఫో మోడల్ ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటెడ్. ఇక్కడ ఫ్రాంచైజర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కేవలం తన బ్రాండ్ గురించి, గుడ్ విల్ గురించి ట్రైనింగ్ ఇస్తాడండి. కానీ ఫ్రాంచైజీనే మొత్తం ఆపరేట్ చేయాల్సిన బాధ్యత, ఇన్వెస్ట్ చేయాల్సిన బాధ్యత, డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా తనే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మోడల్లో ముఖ్యంగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక అమూల్ ఫ్రాంచైజీ కానీ తీసుకుంటే మీరు అమూల్ దగ్గర నుంచి మీకు కావాల్సిన డైలీ ఐస్ క్రీమ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు అమ్మటం అవ్వచ్చు, డైలీ ఆపరేషన్స్ అవ్వచ్చు, మీరు మాత్రమే చూసుకుంటూ ఉంటారు. ఇలా మీరు ఇండియాలో ఫేమస్ అయిన వాటిల్లో ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ క్రై కానివ్వండి, అమూల్ కానివ్వండి, DTTC కానివ్వండి, ఇవన్నీ కూడా ఫోఫో మోడల్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఫోకో మోడల్, ఫ్రాంచైజీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. ఇది చాలా ఫేమస్ మోడల్ అండి. ఇప్పుడు ప్రపంచంలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న అన్ని రెస్టారెంట్ చైన్స్ కూడా ఇదే ఫార్ములా ఉన్నాయండి. KFC కానివ్వండి, మెక్డొనాల్డ్ కానివ్వండి, మన ప్యారడైజ్ కానివ్వండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఫ్రాంచైజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపరేటింగ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి రైట్స్ కూడా ఉండవు. కంపెనీనే ట్రైన్ చేసుకుంటుంది, కంపెనీనే డైలీ ఆపరేషన్ చూసుకుంటుంది, కంపెనీ మొత్తం బాధ్యత తీసుకుంటుంది. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ ఫ్రాంచైజీ పెట్టుకుంటాడు. కాబట్టి ఈ మోడల్లో ఎక్కువగా మనకి ఇండియాలో రన్ అవుతున్న రెస్టారెంట్ చైన్స్ అన్నీ కూడా ఇదే మోడల్లో రన్ అవుతూ ఉన్నాయి. అయితే మనం ఫోఫో మోడల్కి వెళ్ళాలా, ఫోకో మోడల్కి వెళ్ళాలా? ఏ మోడల్ అయితే మంచిది?
మీరు ఫోఫో మోడల్లో కానీ ఉండాలి అనుకుంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ దాంతోపాటు మీకు టైం కూడా ఉండి మీరు బిజినెస్ నేర్చుకుని లాంగ్ టర్మ్లో కానీ మీరు ఓన్గా బిజినెస్లోకి వెళ్ళాలనుకుంటే మీరు ఫోఫో మోడల్లోకి వెళ్ళండి. లేదు కేవలం మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మీ యొక్క మంచి రిటర్న్స్ గురించి చూసేటట్లయితే మీరు ఫోకో మోడల్లోకి వెళ్ళటం మంచిది. అలానే ఫ్రాంచైజీ మోడల్లో ఇంకా 3 రకాలు ఉన్నాయండి. అవేంటంటే కోకో మోడల్, కోఫో మోడల్ అండ్ ఫికో మోడల్. కోకో మోడల్ అంటే కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే మీరు జియో మార్ట్స్ కానివ్వండి లేదా డిమార్ట్స్ కానివ్వండి, కంపెనీనే ఓన్గా ఇన్వెస్ట్ చేస్తుంది, కంపెనీనే మొత్తం ఆపరేట్ చేస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి కోఫో మోడల్. కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది, ఇక్కడ ఫ్రాంచైజీ ఎవరైతే ఉన్నారో కేవలం ఆపరేట్ మాత్రమే చేస్తారు. ఇలాంటి వాటిల్లో మీరు ముఖ్యంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్యుకేషన్ మోడల్స్ అన్నీ కూడా ఈ మోడల్లోనే నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఫికో మోడల్. ఫ్రాంచైజీ మోడల్ అనేది ఒక నిండు డబ్బున్న లాకర్కి కీ లాంటిదండి. ఎందుకంటే మీరు సక్సెస్ఫుల్గా ఒక 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటే ఆ రెస్టారెంట్ని మీరు బ్రాంచెస్గా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ మీరు రన్ చేసుకుని వేరే వాళ్ళకి కానీ ఆ రైట్స్, ఆ బ్రాండ్ మీరు ఫార్ములా షేర్ చేయటం వల్ల అంతా కూడా సెక్యూర్డ్గా ఉంటుంది. మీకు డబ్బు అనేది చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయిన చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా ఇదే మోడల్లో సక్సెస్ అయ్యాయి. కాబట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మీరు ఈ నాలెడ్జ్ తెలుసుకోండి. మీ దగ్గర కానీ ఫ్రాంచైజీ మోడల్లో రన్ అవడానికి బిజినెస్ రెడీగా ఉంటే మీరు మన మిస్టర్ కుబేరా టీమ్ని మీరు కన్సల్ట్ అవ్వండి. మీరు మీ బిజినెస్ని ఎలా ఫ్రాంచైజీగా కన్వర్ట్ చేసుకోవాలో పూర్తిగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక లీగల్ ఫార్మాలిటీలో పూర్తిగా కూడా అగ్రిమెంట్స్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, బాయ్.